రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలిలో అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. కూర్చోండి, మీకోసమే ఆ చైర్స్ వేయించాను. చెప్పండి అరుంధతి గారు, మమ్మల్ని ఎందుకు పిలిపించారు? మళ్ళీ మీ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగింది? నియమాలు పెట్టి పెంచుకున్న కృష్ణమ్మ కూతుళ్ళు నిప్పులు అని చెప్పుకుంటుంటారు కదా మీ ఊరంతా. మరిప్పుడు నీ చిన్న కూతుర్ని అణుకువగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది కృష్ణ తులసి? చెప్పు వాళ్ళకి. అది హాసిని తడబడి టైం వేస్ట్ చేయకండి, నిజమేంటో చెప్పండి. అదే మా హాసిని ఇక్కడి నుంచి మా ఇంటికి వచ్చేసిందండి. మామూలుగా వచ్చేసినట్టు తేల్చేసి చెప్పేస్తున్నావేంటి కృష్ణ తులసి? నీ కూతురు ఈ ఇంట్లో మనుషుల్ని రాక్షసులంది. మీరు రాక్షసులు! నా కొడుకు చెంప పగలగొట్టి మమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయింది, అది చెప్పు. నేను కొట్టాను, కానీ ఎందుకు కొట్టాను? అతను నన్ను కొట్టిందే కాకుండా మా అమ్మని నోటికొచ్చినట్టు అవమానకరంగా మాట్లాడాడు, అందుకే. నేనెందుకు కొట్టాల్సి వచ్చింది? నువ్వు మా అమ్మని పిల్లలేని గొడ్రాలో అన్నావు, అందుకే. అబద్ధం. నేను ఆవిడ్ని గొడ్రాలు అనలేదు. మీరు తన సొంత పిల్లలు కాదు, పెంచిన పిల్లలు అన్నాను. హాసిని, చాలు. అది కాదమ్మా, పాపు. స్టాప్ దిస్ నాన్సెన్స్. నా కొడుకు వాళ్ళమ్మనన్నాడు, తనని కొట్టాడు అని అంటుంది ఈ అమ్మాయి. కానీ తను ఈ ఇంట్లో ఎన్ని తప్పులు చేసిందో, మేము ఎంత సహనంతో ఉన్నామో ఎవరికైనా తెలుసా? మా ఖాందాన్లో పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడటమే తెలీదు. కానీ ఈ హాసిని మేమెంతో గౌరవించే మా పిన్నిని ఎన్నో మాటలంది. ఆడపిల్ల అత్తారింటి గౌరవాన్ని కాపాడుతుంది అంటారు, కానీ ఈ పిల్ల మా మర్యాదని, మా గౌరవాన్ని సోషల్ మీడియాలో రీల్స్ గా చేసి పెట్టేసింది. పరువు తీసేసే పనులు చేస్తున్నప్పుడు నా కొడుక్కి ఎంత కోపం వస్తుంది? ఆ కోపం అణుచుకొని ఆడపిల్ల అని ఒకే ఒక్క కారణంతో ఒక్క మాట కూడా అనకుండా ఓపిక పట్టాడు. అలాంటి వాణ్ణి వద్దనుకుని వెళ్ళిపోయింది తను. మీరు చెప్పండి, అసలు మా రేంజ్కి ఈ అమ్మాయిని మా ఇంటి కోడలిగా ఒప్పుకోవాలా? మమ్మల్ని వద్దనుకున్న మనిషికి మా ఇంట్లో మళ్ళీ చోటివ్వాలా? చెప్పండి, మీరే చెప్పండి. అరుంధతి, నువ్వు చెప్పినట్టు నా కూతురు చేసిన పనులేవి నాకు తెలీదు. తెలుసుంటే అప్పుడే నేను గట్టిగా మందలించేదాన్ని.
చిన్నపిల్ల, ఆకతాయితనం ఎక్కువ. ఆ చిలిపితనంలో తప్పు చేసుండొచ్చు. వాటన్నింటినీ పెద్ద మనసు చేసుకొని మన్నించు అరుంధతి. అరుంధతి గారు, హాసిని మా అమ్మతో చెప్పకపోయినా కొన్ని విషయాలు మాకు చెప్పేది. అలా చెప్పిన వెంటనే నేను హాసినికి చాలా స్ట్రాంగ్గా అలాంటి పనులు చెయ్యొద్దని తప్పని చెప్పేదాన్ని. ఇప్పుడు తనని నిలదీసి బుద్ధి చెప్పడానికే కదా మా అందర్నీ ఈ ఊరి పెద్దల్ని రమ్మని పిలిచారు. ఇప్పుడేం చేయమంటారో చెప్పండి. చెప్పాల్సింది నేను కాదు, వాళ్ళు. హాసిని మా ఇంటి కోడల్ని చేసుకోమని ఒప్పించిందే వాళ్ళు. ఇప్పుడు వాళ్లే నా ఇంట్లోకి పంపించిన ఈ మనిషి తప్పు చేస్తే ఏం చేయాలో కూడా చెప్పాల్సింది వాళ్లే. చెప్పండి. భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం సహజం. అలకలు, చిన్నపుచ్చుకోవడాలు, సర్దుకుపోవడాలు అన్నీ సంసారంలో భాగం. హాసిని చేసింది తప్పే. అందుకు తను పశ్చాత్తాపడుతూ మళ్ళీ ఇంటికి వచ్చింది. అంటే తన తప్పును క్షమించమని అడుగుతుందనే కదా అర్థం. కాబట్టి తననిప్పుడు క్షమించి ఇంట్లోకి తీసుకెళ్ళమంటారు, అంతేగా? అలా కాకుండా మీరు హాసినికి ఏదైనా శిక్ష వేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు తనని ఇంట్లోకి రానిచ్చేశాక మళ్ళీ ఇలాంటి తప్పు చేయదని, ఇంట్లోంచి వెళ్ళిపోదని గ్యారంటీ ఏంటి? మీరిస్తారా గ్యారంటీ? తను తప్పు చేసిన ప్రతిసారి ఇలా పంచాయతీలు పెట్టి మళ్ళీ మళ్ళీ తనని ఇంట్లోకి ఆహ్వానించటానికి తనేవి మా ఇంటి దేవత కాదు. మాకు అంత ఓపికలు ఖాళీలు కూడా లేవు. అయితే ఇప్పుడేం చేయమంటారు? హాసిని మా అందరి కళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. మళ్ళీ ఇలాంటి తప్పేవి చెయ్యనని ఈ పెద్దలందరి ముందు మాటివ్వాలి. ఒకవేళ ఇలాంటి తప్పే రిపీట్ అయితే తన కుటుంబం మొత్తం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఓకే, అలాగే నేను ఒక 5 minutesలో మళ్ళీ చేస్తాను. ఏంటి విక్కీ అంత థింక్ చేస్తున్నావు? హాసిని గురించా? ఇప్పుడు తన గురించి ఆలోచించేదేముంది? తనతో ఆడుకోవడమే మిగిలింది. ఆటం బాంబుని మామూలుగా ఆడుకోకూడదు రేఖ, చాలా స్ట్రాటజిక్గా ఆడుకోవాలి. వాళ్ళు మన చేతుల్లో పెట్టిన ఆ బాంబుని తిరిగి వాళ్ళ మీదకి విసిరేయాలి. కానీ అమ్మ కృష్ణ తులసి వాళ్ళ దగ్గర తీసుకున్న మాట ప్రకారం దీన్ని వాళ్ళ ఇంటికి పంపించడం కూడా కుదరదేమో కదా? బాంబుని వాళ్ళ మీదకి విసరడం అంటే ఈ పొట్టిదాన్ని వాళ్ళ ఇంటికి పంపించడం కాదు రేఖ. మరి
వాళ్ళమ్మ పెట్టిన రూల్స్లో అపార్థాలతో అనుబంధాలని దూరం చేసుకోకూడదు అనే రూల్ని బ్రేక్ చేయించడానికి ఈ పొట్టిదాన్ని యూజ్ చేసుకుంటాను. అంటే వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ని హాసినితో బ్రేక్ చేస్తావా? ఎస్, ఈ రిలేషన్ కట్ అయితే కృష్ణ తులసి ఫ్యామిలీ మొత్తం బాగా డిస్టర్బ్ అవుతుంది. మరి ఇంకా లేట్ చేయడం ఎందుకు? నువ్వు వెళ్ళి దాంతో గేమ్ స్టార్ట్ చేయి. తర్వాత నేను ఫినిషింగ్ టచ్ ఇస్తాను. ఎక్కడికి పోతావు చిన్నదానా, నా చేతుల్లో చిక్కుకున్న పొట్టిదానా. ఎక్కడికి పోలేవు చిన్నదానా, మా ఇంట్లో ఇరుక్కున్న వెర్రిదానా. ఏయ్ లొట్టి తొట్టి, ఏయ్ ఏంటి వాయిస్ రేజ్ అవుతుందేంటి? తగ్గు. ఎందుకంటే ఇక నుంచి నీకు ఎంత కోపం వచ్చినా ఇక్కడే పడుండాలి. నీ పుట్టింటికి వెళ్ళటానికి వీల్లేదు. సో నువ్విక నుంచి ఈ ఇంట్లో ఎలా ఉండాలో మీ అమ్మ అందరి ముందు చెప్పింది కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ లేరు కదరా లొట్టి. ఏ నోరు కంట్రోల్లో పెట్టుకో. పెట్టుకోపోతే ఏం చేస్తావు? ఏయ్, ఈ ఇంట్లో ఇక నుంచి నువ్వు మా కాలి కింద చెప్పులా, చెప్పు కింద చీమలా భయపడుతూ ఉండాలి. లేదంటే ఏం చేస్తావు? వెళ్ళి మీ అమ్మతో చెప్పుకుంటావా? చెప్పుకో. ఏయ్, నీ గురించి మా అమ్మకి చెప్పడం ఎందుకే? నీకు బుద్ధి చెప్పడానికి నేను చాలు. రేయ్, నువ్వు నాకు బుద్ధి చెప్పడం కాదురా, నా సిచ్యువేషన్ ని అడ్డం పెట్టుకొని నా మీద ఎదవ యాక్టింగ్ చూపించావంటే. ఏయ్ ఏంటే ఊరుకుంటాననుకుంటున్నావా? నేను ఇదివరకులా మాటలతో చెప్పను, కంట్రోల్లో ఉండను. పిచ్చి పిచ్చి నకరాలు చేస్తే ఏం చేస్తావు? మళ్ళీ కొడతావా? ఏయ్, నువ్వు కొట్టే వరకు నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నీ చేయి లేచేలోపు నీ చెంపలు పగిలిపోతాయి. ఏయ్, చెప్పాను కదరా, చెంపలు పగిలిపోతాయని. చూడు, ఇంటికెళ్ళి తప్పు చేసింది మీ అమ్మ పెద్దల్లో పెట్టింది, మా అమ్మ మాటిచ్చింది, పెద్దలు తీర్పిచ్చారని రెచ్చిపోవాలని చూసావనుకో, అసలే మంట నశానానికి అంటున్నాను. ఈసారి మామూలుగా ఉండదు. నీకు చేతనైతే నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకో. చేత కాకపోతే మీ అమ్మతో చెప్పుకో. నన్ను మాత్రం కంట్రోల్లో పెట్టాలని చూడకు. ఏంటి, ఇది లేనప్పుడే ప్రశాంతంగా ఉన్నాను అనిపిస్తుందా? కరెక్టే. నేను ఇక్కడుంటే ప్రాబ్లం నీకే, నాకు కాదు. ఏంటి విక్కీ, దానికేదో స్ట్రాంగ్ డోస్ ఇస్తావు అనుకుంటే అదే నీకు రిటర్న్ ఇచ్చి వెళ్ళిపోతుంది. కంగారు పడకో. ఈ పుట్టిదాన్ని ఎక్కడ ఎలా రెచ్చగొట్టాలో, ఎప్పుడు వాళ్ళ అమ్మ మీదకి ఉసిగొలపాలో, ఎప్పుడు వీళ్ళ అనుబంధాన్ని దూరం చెయ్యాలో అప్పుడే చేస్తాను. వాళ్ళందరికీ దూరం అయిపోయి ఒంటరైపోయాక అప్పుడు చెప్తాను దీని సంగతి. చరణ్ ఇక్కడ ఏంటో నాలో ఏంటేంటో, నాతో నువ్వేంటో నీతో
ఒకసారి చూసాక మళ్ళీ మళ్ళీ నిన్ను చూడాలనిపిస్తే ఏం చెయ్యాలి? ప్రతిసారి నీ మీద వాలే గాలి నన్ను తాకిపోతుంటే ఏం చెప్పాలి? ఏదైనా నీకు ఇవ్వాలనుంటే ఆలోపే నువ్వేదో ఇస్తావేటో, నీకోసం వేచి చూడాలనుంటే నాకన్నా నువ్వే ముందుంటావేటో. ఎక్స్క్యూజ్ మీ. ఓ చరణ్, సర్ప్రైజ్! నువ్వేంటి ఇక్కడ? సరదాగా అయితే రాలేదు. బిజినెస్ లో బిజీగా ఉండే మనిషి ఊరికే వస్తాడని అనుకోను. ఏంటో ఎక్కం, కూర్చో. నాలో ఏంటేంటో, నాతో నువ్వేంటో, నీతోటి నేనేంటో, చూసే చూపేంటో, మారే తీరేంటో, వెళ్ళే దారేంటో. బిజినెస్ పని మీదే వచ్చాను. మీ అమ్మగారిని ఒకసారి పిలుస్తారా? అమ్మ ఇంట్లో లేదు, బయటకు వెళ్ళింది. ఎప్పుడు వస్తారు? ఆ, ఏమో, ఎవరికి తెలుసు? మీరు ఫోన్ చేస్తే తెలుస్తుందిగా. ఎందుకంత కంగారు? కొంచెం వేడివేడిగా కాఫీ తాగి కూల్గా కూర్చోవచ్చు. కాఫీ తాగేంత టైం నేను వేస్ట్ చేసుకోనండి. పోనీ కూల్ డ్రింక్ తాగి టైం సేవ్ చేసుకో. టైం సేవ్ చేసుకోవడానికి హెల్త్ని అప్సెట్ చేసుకోలేను. పోనీ జ్యూస్ ఆర్ లస్సీ? హెల్త్కి ఏ ప్రాబ్లం ఉండదు కదా. నేను కాసేపు ఆగి మళ్ళీ వస్తే ఇబ్బంది ఏం లేదుగా. ఒక్క నిమిషం. మా ఇంటికి వచ్చిన మనిషికి చిన్న మర్యాద అయినా చేయకుండా పంపించడం మాకు అలవాటు లేదు. ఒక్క 15 నిమిషాలు కూర్చో, లస్సీ వస్తుంది. అది తాగేలోపు మా అమ్మ వచ్చేస్తుంది. మాట్లాడేసి వెళ్ళొచ్చు. అది నాకు. నువ్వు ఇక్కడి నుంచి నీ ఆఫీస్కి వెళ్లే లోపు మా అమ్మ వచ్చేస్తుంది. కూర్చో. లక్ష్మి, మన రాజస్థానీ స్పెషల్ లస్సీ తీసుకురా. స్పెషల్ గెస్ట్ వచ్చారు. పదమ్మా, మీ అత్తమ్మని, భర్తని, ఆడపడుచుని క్షమాపణ అడుగు. అత్తయ్య గారు, నేను చేసిన తప్పులన్నిటికీ క్షమించండి. One more time, beautiful. Chocolate, shock chocolate, jam jackpot. Yeah. Tit for tat, shoot that sight, sweet cockpit. Chocolate, shock chocolate, jam jackpot. Hey, रूप तेरा मस्त है ना, नीकु तेरा व्यस्त है ना. సోపు వేస్తే వస్తానా, చేతులన్నీ ఇస్తానా. काटे सुकुंदा में. ఏయ్ ఆపు. ఏంటి మీ వాళ్ళు వస్తున్నారని ఆనందంతో గెంతుతున్నావా? మా వాళ్ళు రావడం ఏంటి? ఏంటే పోటీ, నీకు తెలీదా? 16 రోజుల పండుగ ఏదో చేస్తారంటగా, అందుకు మీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారటగా. 16 రోజుల పండగ? పక్క వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వకపోవడం మీకున్న అలవాటు. దానికి తోడు బిజినెస్ లేక ఇంట్లో అందరూ ఖాళీగా ఉన్నారు. దాంతో ఇలా మా ఇంటి మీదకి అలాగా జనంతో వచ్చేస్తుంది మీ అమ్మ. నా నడు అమ్మా, 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 నా నడుము పోయింది అమ్మా.
అమ్మ గురించి మాట జారితే ఇలా మీ అమ్మ గురించి తలుచుకోవాల్సి వస్తుంది. హేయ్ చెప్పాను కదరా లొట్టి, మీ అమ్మ గుర్తొస్తుందని. నిన్ను నన్నేం చేయలేవు. ముందెళ్ళి నడుం సెట్ చేసుకో, లేదంటే మా వాళ్ళందరి ముందు నడుం పట్టుకొని నడవాలి. అప్పుడు వయసులోనే ముసలోడు అయిపోయావు అనుకుంటారు వచ్చిన వాళ్ళందరూ. చెయ్యవే. కింద పడ్డా వాయిస్ పైనుంటే ఎలాగమ్మా? తగ్గు తగ్గు. అబ్బా చెయ్యవే పొట్టి మొహం దానా. నేను చెప్పాను కదరా. అబ్బా ప్లీజ్ చెయ్యవు. పెద్ద బలం ఉందని బిల్డప్ ఇస్తావు, కింద పడ్డవాని పైకి లేపలేవు. ఒంటంత మగోణ్ణి ఒంటి చేత్తో లేపడం కష్టం. రే, నేల తడిగా ఉన్నప్పుడు ఎలా నడవాలో నేర్చుకోరా లొట్టి. కూర్చో పిన్ని. అరుంధతి, నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియట్లేదు. 16 రోజుల పండుగ చేయటానికి అడగ్గానే ఒప్పుకున్నావు. చాలా సంతోషం. వచ్చిన పని కానివ్వండి. అమ్మా, అక్క, 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 అమ్మమ్మా, అమ్మా. ఏమ్మా హాసిని, ఎలా ఉన్నావు? బాగున్నావా? హాసిని, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు? మేము వస్తున్నామని నీకు తెలీదా? మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎవరి కోసం వచ్చారు? ఎవరిని అడిగొచ్చారు? అదేంటమ్మా, ఈ రోజుతో నీకు పెళ్ళై 16 రోజులవుతుందమ్మా. మరి నీకు 16 రోజుల పండుగ చెయ్యాలి కదా. ఎవరు అడిగారు మిమ్మల్ని ఈ పండుగ చేయమని? నేను అడిగానా? మా అత్తగారు అడిగారా? ఇలాంటివి ఎవరు అడగరు హాసిని. ఇది పుట్టింటి వాళ్ళ బాధ్యత. మీకు పెళ్ళైనప్పుడు తీసుకోండి ఆ బాధ్యత. ఇప్పుడు నాకు అక్కర్లేదు. హాసిని, మీరు చేసే పండగలకి ఇక్కడ ఎవరికి సంతోషాలేం నిండిపోవు. మధ్యలో ఉన్న దూరాలేవి చెరిగిపోవు. ఇవేం నాకు అక్కర్లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటమ్మా అంటున్నావు? మీ అమ్మ ఈ 16 రోజుల పండగ చెయ్యొద్దా?
ఎవరిని అడిగి చేస్తున్నారంటావా? ఏం అడగాలమ్మా నిన్ను? మీ నాన్న వదిలేసి వెళ్ళిపోతే ఎందుకు మీ అమ్మ దగ్గరే పెరిగావు అని అడిగావా? ఆ మాత్రం పెంపకానికి మళ్ళీ ఆ రూల్స్ రాసి బోర్డు మీద ప్రింట్ చేయించి చేతులు చాచి స్కూల్ పిల్లలతో ప్లెడ్జ్ చేయించినట్టు ఆ రూల్స్ చదివించడం. ఎప్పుడో ఒకసారి కాదు విక్కీ, రోజు మార్నింగే చదువుతారు. అంత చదివినా ఇదిగో ఇలా కూతురు ఎదురు తిరుగుతుంది. ఇంకెందుకు ఆ రూల్స్? మీరు ఓ పని చేయండి, ఇంటికెళ్ళి ఆ 6 రూల్స్ తీసి పక్కన పడేసి 7 రూల్ రాసి పెట్టండి. రోజు అది మీరు మాత్రమే చదవండి. ఆ రూల్ ఏంటో తెలుసా? కూతుర్ని పద్ధతిగా పెంచడం ఎలా. ఆపండి ఆపండి. హాసిని మా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు మా అమ్మని ఇలా ఎదిరించిందే లేదు. ఎప్పుడు మా మాట దాటేదే కాదు. ఇక్కడికొచ్చాకే తను ఇలా మాట్లాడుతుంది. అవునక్క, హాసినికి వీళ్ళే ఏదో ఎక్కించి చెప్పేశారు, అందుకే ఇలా మాట్లాడుతుంది. అమ్మ మీద నెగటివిటీని నూరిపోశారు. లేదంటే హాసిని ఇలా ఎప్పటికీ మాట్లాడదు. కృష్ణ తులసి, మాట్లాడే ప్రతి మాట నోటిని కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడమని చెప్పు నీ కూతుళ్ళని. నీ చిన్న కూతురు ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి ఒక్క రోజు కూడా ఈ ఇంటి మనిషిలా ప్రవర్తించలేదు. పరాయి దానిలా ఎప్పుడూ మాతో ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటుంది. అలాంటి మనిషికి మేమేం చెప్పగలం? ఒక్క విషయం, మీరిక్కడికి 16 రోజుల పండగ చేయాలనొచ్చారు. చెయ్యగలిగితే అది చేసుకుని వెళ్ళండి. అంతేకాని మా మీద అనవసరమైన మాటలు మాట్లాడకండి. అమ్మా ఆగమ్మా, ఎక్కడికి? ఆశలు ముక్కలైపోయాయి. ఇంకా ఇక్కడుండి ఏం చేస్తామమ్మా? వద్దమ్మా, నువ్వలా మాట్లాడుకో. హాసిని నేను ఒప్పిస్తాను. హాసిని, ఎందుకు వచ్చావు అక్క? వెళ్ళిపోండి, మీరందరూ ఇప్పుడే వెళ్ళిపోండి. చూడు హాసిని, నీకొక మాట చెప్పి వెళ్దామని వచ్చాను. వద్దక్క, నాకేం చెప్పొద్దు. నీ జీవితంలో పెళ్లి అనే అంకం అనుకోకుండా రాసాం. ఫెయిల్ అవ్వబోయి పాస్ అయ్యాం. కానీ జీవితం అనే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతావేమో అన్న భయం అమ్మది. అందుకే నిన్ను మందలించి సరిచేయాలని ట్రై చేస్తోంది. కానీ నువ్వు అమ్మ మనసుని అర్థం చేసుకోకుండా అమ్మని హింసిస్తున్నావు. అంటే నేను మా అమ్మని హింసిస్తున్నానా? నువ్వు మాట్లాడే మాటలు అమ్మ మనసుని ఎంత గాయపరుస్తున్నాయో ఆలోచించావా? ఇరవై ఏళ్లుగా ఎంతో శ్రమపడి నియమాలతో పెంచిన పెంపకాన్ని అరుంధతి గారు అవహేళన చేస్తున్నారు. ఆఖరికి విక్కీ కూడా కూతుళ్ళని పద్ధతిగా పెంచడం ఎలాగో నేర్చుకోమంటున్నాడు. వీళ్ళకి అంత అవకాశం ఎందుకొచ్చింది? నువ్వు మాట్లాడిన మాటల వల్లే కదా.
నీకు ఈ ఇల్లు అంటే ఇష్టం లేదు, అసలు ఈ మనుషులే నచ్చట్లేదు, నిజమే. కానీ ఈ రోజు తప్పుగా కనిపించింది, రేపు ఒప్పుగా అనిపించొచ్చు. ఒక మాట చెప్పనా, జీవితం ఒక పుస్తకం అయితే అందులో పుట్టింటి పేజీలు మనం చదివినవి, అత్తింటి పేజీలు మనమే రాయాల్సినవి. ఆ రాతలు ఎప్పుడు సర్దుకుపోతేనే బాగుంటాయి. అమ్మ గౌరవాన్ని కాపాడాలి అనుకుంటే ఈ కార్యక్రమం జరగనివ్వు, వద్దంటే మేం వెళ్ళిపోతాం. వద్దులే. నా కోసం ఎవరి గౌరవాన్ని చంపుకోవద్దు. నలిగిపోతే నేనే నలిగిపోతాను. ఎవరి గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోండి. వెళ్ళు, నేనే పండుగ చేయించుకుంటానని చెప్పు. వెళ్ళు. అసలు ఒప్పుకోదాం అనుకుంటే చాలా ఈజీగా ఒప్పించేసిందే. ఒప్పుకుంది కాబట్టి ఇక్కడ జరిగే కార్యక్రమంలో మాదే అప్పర్ హ్యాండ్ అవ్వాలి. చెప్తాను. అమ్మా, హాసిని ఒప్పుకుంది. ఒప్పుకుందా? ఒప్పుకుందమ్మా. అది చిన్నపిల్లమ్మా, ఆకతాయితనం ఇంకా పోలేదు. నేనే సర్ది చెప్పాను. పోనీలే కృష్ణమ్మ, ఈ కార్యక్రమం సజావుగా సాగితే అంతే చాలు. నమస్కారం అమ్మా. పంత్రి గారు వచ్చారా? పిన్ని, అందరూ వచ్చేసారా? వచ్చాము. అమ్మా, నేను శేఖర్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని కూడా రమ్మంటాను. హే, ఏం చేస్తున్నావు? అమ్మో, చూసేసాడా? అబ్బా, స్నానం చేస్తున్నానండి. ఇంకా స్నానం దగ్గర ఉంటే ఎప్పుడు బయటకు వస్తావు? ఎప్పుడు చీర కడతావు? ఎప్పుడు పౌడర్ కొడతావు? ఎప్పుడు వెళ్తామే మనం? నన్ను కాదా, బతికిపోయాను. ఏమైంది? తాళాలు తెచ్చావేంటి? లోపలికి ఎందుకు వెళ్ళలేదు? గుమ్మం బయటే ఆ శేఖర్ రెడీగా కూర్చొని ఉన్నాడు. బయటున్నాడా? అంటే కాసేపట్లో బయలుదేరిపోతాడా? కొంచెం టైం పడుతుంది. వాళ్ళ ఆవిడ స్నానం చేస్తుంది. ఆవిడ బాత్రూమ్ నుండి బయటికి వచ్చి చీర కట్టి పౌడర్ కొట్టి రెడీ అయ్యేసరికి బోల్డంత టైం పడుతుందని శేఖర్ తిట్టుకుంటున్నాడు. ఈ పక్కనే నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. హలో,
ఎక్కడున్నావే? సరే వస్తున్నా. ఇట్రారమ్మా. ఏంటే మా ల్యాబ్లో వాడే కెమికల్ పౌడర్తో నీకేం పని? ఒళ్ళంతా సరదాగా రాసుకుందామని. నిజంగా రాసుకోకే, ఒళ్ళంతా మంటలు పుట్టి ర్యాషెస్ వస్తాయి. కాలి బూడిదైపోయినా తక్కువేనే. నాకు కాదులేవే, నా ఎనిమికి. సరే ఏదో ఒకటి చేసుకో. కెమికల్ పౌడర్. జాగ్రత్త. బాయ్. సునైనా, ఇదిగో ఈ కెమికల్ పౌడర్ తీసుకెళ్ళి ఆ శేఖర్ వాళ్ళ ఆవిడ వాడే పౌడర్ డబ్బాలో కలిపేసాయి. ఏదో చాక్లెట్ తీసుకెళ్లి చిన్న పిల్లలకి ఇచ్చేసిరా అన్నట్టు అలా చెప్తున్నావేంటక్క? సునైనా, ఒకటి గుర్తుపెట్టుకో, అమ్మ అరుంధతి గారింట్లో ఉంది. వీళ్ళక్కడికొస్తే అమ్మని అవమానిస్తారు. అప్పుడు ఆ బాధ పెద్దదా, నీ భయం పెద్దదా? అమ్మ బాధ పెద్దది, కానీ అమ్మ సంతోషంగా ఉండాలా, వీళ్ళెక్కడికి రావాలా? వీళ్ళు రాకూడదు. మరైతే నువ్వు లోపలికెళ్ళు. ఎలా అక్క? అతను గుమ్మం బయట కూర్చొనున్నాడు. గోడ దూకి వెనక గుమ్మలో నుంచి లోపలికి వెళ్ళు. కానీ లోపల కుమార్ రాజా వాళ్ళ అమ్మ ఉన్నారు. నాకు కాళ్ళు బాగుండుంటే నేనే వెళ్లేదాన్ని, నిన్నింత ఫోర్స్ చేసేదాన్నే కాదు. సరే అక్క, నేను వెళ్తాను. వెళ్ళు. ఏ రమ్య, తొందరగా తెమలండి. మీరు వచ్చేలోపు అక్కడ షో అయిపోయి ఆడియన్స్ చింపేసిన పేపర్ ముక్కలు మిగులుతాయి. మనం వెళ్ళి అవి క్లీన్ చేసి రావాల్సి ఉంటుంది. త్వరగా రండి. రమ్య, ఇంకా ఎంతసేపే? తరం తరం నిరంతరం నీరాజనం నిసాహసం నిశీధిలో నిరామయం జయించదా ఉషోదయం. తరం తరం నిరంతరం నీరాజనం నిసాహసం నిశీధిలో నిరామయం జయించదా ఉషోదయం. నిశీధిలో నిరామయం జయించదా ఉషోదయం. తరం తరం నిరంతరం నీరాజనం నిసాహసం నిశీధిలో నిరామయం జయించదా ఉషోదయం.
నాన్న నేను రెడీ. మీ అమ్మేదిరా? మంట మంట అమ్మ మంట మంట ఏమండి మంట రమ్య, మంట. రమ్య, అమ్మా పని అయిపోయిందక్క, పద వెళ్ళిపోదాం. డ్రైవర్ అన్నా తొందరగా రండి. మంట మంట. రమ్య, ఏమైంది రమ్య? ఏమైంది? ఏమైందమ్మా? శుభములు కలుగు నీకు. ఏ షు, షు. అబ్బా, అబ్బా. నేను మిమ్మల్ని చూడలేదక్క, నేను మిమ్మల్ని చూడలేదు. చిచి, అక్కేంటి మరదల్ని పట్టుకుని ఇలానేసేనేంటి? తదాస్తు దేవతలు ఎవరు చూడలేదు కదా. ఇలా రా. నన్ను పక్కకు పిలుస్తుందా? అంటే పైనుంచి ఎవరు వినలేదన్నమాట. రా. నన్నేనా? నిన్ని రా బాబు, రా. హాయ్ బాబోయ్, నన్నే. అయ్యో బాబోయ్, మీరు నన్ను ఇలా పిలుస్తారని నేను కల్లో కూడా అనుకోలేదండి. ఎందుకు అలా మెలకలు తిరిగిపోతున్నావు? అంటే అదే మీరెలా నన్ను ఒంటరిగా ఎందుకు అంత భయపడుతున్నావు? రేఖ, వీడిప్పుడే భయపడుతున్నాడు, మరి మనం చెప్పే పని చేయగలడంటావా? ఏంటండి ఎలా అంటారు? నేను మీరు చెప్పిన పనులు ఎన్ని చేయలేదు. కృష్ణమ్మ ఇంట్లోకి వెళ్ళి నగలు కూడా దొంగతనం చేసుకొని వచ్చాను కదా. చేసేవాళ్ళరా? మరి ఇప్పుడు కూడా చెప్పండి ఏం చేయాలో. ఇప్పుడు దొంగతనం చేయక్కర్లేదురా. ఇదిగో. అమ్మ బాబోయ్, ఇంత డబ్బే! ఇంత డబ్బు ఒకేసారి నేనెప్పుడు సంపాదించలేదు మేడం, ఇదే ఫస్ట్ టైం. దీన్ని ఎన్ని రోజులు ఖర్చు పెట్టుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. రే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకరా, అది నీకు కాదు. నాకు కాదా? మరి ఇంకెవరికి? సున్నాయి నాకి. అయ్యో, ఇప్పుడు వాళ్ళు చేస్తుంది మీకు మంచిలా కనిపిస్తోందా? మీకు చిన్న పని కూడా చేసి పెట్టలేదు సార్ వాళ్ళు. రే, ఇవి వాళ్ళకి ఇవ్వమని చెప్పట్లేదురా, సునైనకి తెలియకుండా తన బ్యాగ్ లో పెట్టు. ఓహో, ఇది మీ ప్లాన్లో పార్టా? వాళ్ళ ఆటని ఇప్పుడు మీరు మిడిల్ డ్రాప్ చేయబోతున్నారన్నమాట. అర్థమైంది కదా, వెళ్ళు. ఓకే సార్. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపరే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మొదలలో సాగేటి సంబరాలో కోయిలలో రామసగలలో పలకండి మంతరాలో. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా. నిన్ను పెళ్లి కూతుర్లా చూడలేకపోయాం. ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ రెండు మనసులే రమణీయం, ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట, ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట, అరరుగల నిండుగా ఇది ఓకే సార్. నూరని పంట. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయ్య తందులో చుక్కలే అక్షింతలో. అబ్బాయిని కూడా తీసుకొచ్చి పీట మీద కూర్చోబెట్టండి. అక్కడ కూర్చోండి అయ్యా.
వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశరా అమ్మా మీరు తెచ్చిన నల్ల పూసలు ఆ గౌరమ్మ దగ్గర పెట్టండి అమ్మా. కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభో. అమ్మా గణపతి గౌరీ మీద పూలు వేసి నమస్కారం చేసుకోండి. నువ్వేనా? ఎవరు అనుకుని భయపడ్డాను. రే నికృష్ట భ్రష్ట ముద్రపు శ్రేష్ట రావణ కాష్ట చీపురు కట్ట. అబ్బా నాన్న, నన్నెందుకు ఇలా ప్రాసలతో పాడెక్కిస్తున్నావు? లేకపోతే నీ పేకాడ పిచ్చిలో పడి డబ్బులు దొంగతనం చేసి రేంజ్కి దిగజారిపోతావా? దిక్కుమోళ్ళ పీనుగో. అదేం లేదు నాన్న. రే నువ్వు దొంగతనం చేయాలనుకుంటే ఏదో అరుంధతి లాంటి వాళ్ళ దగ్గర చేయాలి, కానీ ఈ అప్పు చేసి పప్పుకూడు మనుషుల దగ్గర ఏం దొరుకుతుందిరా? చివికిపోయిన నోట్లు, చల్లని చిల్లర బిల్లలు తప్ప. అబ్బా నాన్న, నేను చెప్పేది. రే నోరు మూసుకోరా. ఈ బ్యాగ్ దాని మొహన్ కొట్రా. అబ్బా మీకు అర్థం కావట్లేదు నాన్న. నువ్వు పద, నేను చెప్తాను. రే ముందు బ్యాగ్ ఇచ్చేయి. పద నాన్న, నేను చెప్తాను కదా. అరే లే నాన్న. అరే బా నాన్న, నీకు అసలు బుద్ధుందా, బుర్రుందా, బ్రెయిన్ ఉందా? రే మూడు ఒకటే కదరా కుంక. అయితే మంచిదే. అసలు నీకేం తెలియకుండా నేను సునైన బ్యాగ్ని దొంగతనం చేస్తున్నానని ఎలా అనుకుంటావు నువ్వు? అంటే నువ్వు దొంగతనం చేయట్లేదా? లేదు. మరి ఏం చేస్తున్నావు? ఓహో, అరే సారీరా, నీ ప్లాన్ తెలియక పొరపాటు పడ్డాను అని అంటాను అనుకున్నావా? కొంచెర గాడిత. ఓ ఆడదాని బ్యాగ్లో డబ్బులు పెట్టడానికి ఇంత కష్టపడతావా? ఇంకా ఆలోచిస్తావేంట్రా? వెంటనే డబ్బులు తీసి బ్యాగ్లో పెట్టేయి. ఆ బ్యాగ్ తీసుకెళ్ళి సునైన పక్కన పెట్టు. అలాగే. కానీ